ఒకటి సర్వత్రా నూతనం శాస్త్రం సేవ కన్నా పురాతనం. తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. పాత బియ్యం మరియు ఓల్డ్ సర్వెంట్ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే అతని విధులను మార్చండి కానీ తొలగించవద్దు. 2. నిత్యం సర్వరసభ్యాస అంటే ఉప్పు, తీపి, చేదు, పులుపు మొదలైన అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి. 3. జఠరాం పూరైదార్థం అన్నాహి మీ కడుపు అరవంతు ఘన పదార్థాలతోటి పావు వంతు నీటితోటి నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి. 4. భుక్తోపా విసస్తాంద్ ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడు పని లేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులన్నా నడవండి. 5. క్షుత్సాధూతం జనయతి ఆకలి ఆహార రుచిని పెంచుతుంది. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి. 6. చింతాజరానాం మనుష్యానం అంటే చింతించటం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి అనవసరపు చింతలతోటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. 7. సతం విహయ భోక్తవ్యం ఆహారం తీసుకునే సమయం వచ్చినప్పుడు ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనాన్నే మానివేయడం చాలా అనర్థదాయకం. 8. సర్వధర్మేషు మధ్యమాం ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్ళడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి.